అభి సౌందర్య కల్లోకొచ్చారా? కింద గట్టిగా హక్ చేసుకుంటూ రొమాన్స్ చేసుకుంటున్నారు. దొరికారే, ఇదే కరెక్ట్ సమయం. పద రా త్వరగా, మరి పద. రా. ఎంతసేపు? 1 minute. టంటడాయ్, ఇప్పుడు తెరవచ్చు. వావ్, సూపర్. ఇంత రాత్రి ఎక్కడ దొరికింది? చెప్పుకో చూద్దాం. బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్, అక్కడ కూడా క్లోజ్ చేస్తారే, ఛాన్సే లేదు. సరే నువ్వు చెప్పు. పోనీ టేస్ట్ చేసి చెప్పు. వావ్, సూపర్, యమ్మీగా ఉంది. ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి తెచ్చు? చెప్పాలా చూపించాలా? ఇప్పుడు నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్తావా ఏంది? అవసరం లేదు. అలా చూడు. రే సూర్య. రే అభి, పిజ్జా చేయడం అంటే పిండి చేసి స్టవ్ మీద వేయడం కాదురా, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. నాకు నిద్ర వస్తుందిరా, నా వల్ల కాదు, నీ ఇష్టం రా. రే 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 ఆగరా. ఐడియా, జై బోలో యూట్యూబ్. హౌ టు మేక్ పిజ్జా. ఎస్, చూడు. అభి, ఐ లవ్ యూ అభి, ఐ లవ్ యూ సో మచ్. అదిగో ఈ పిజ్జా చూస్తుంటే ఇందులో నువ్వే కనిపిస్తున్నావు. హలో. వేడి తగ్గిపోతుంది, త్వరగా తినేసి. అసలే పిజ్జా బాక్స్ లో పెట్టి మరీ తీసుకొచ్చాను. కష్టపడి చేసినావు, తినేస్తే అయిపోతుంది. దీని ఇట్లనే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చూస్తే కడుపు నిండదమ్మా, తింటేనే కడుపు నిండుతుంది. తిను. ఇదిగో. చూసామా? వామ్మో వామ్మో, అర్ధరాత్రి పూట ఈ నడి రోడ్డు మీద రొమాన్స్ ఏంటే? వెంటనే వెళ్ళి అఖిలక్కకి చెప్పాలి. పద. అక్క 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 అక్క. ఏంటి అర్ధరాత్రిపూట అరుపులేంటి? రాత్రిపూట రాసలీలని. ఏంటి? చిచి చిచి, నువ్వు ఒకసారి రా అక్క. ఆ సౌందర్య సౌందర్యకేమైంది? సౌందర్యకేం కాలేదక్కా, మనింటి పొరువే బజార్న పడుతుంది. ఏంటి? నా నోటితో నేను చెప్పలేనక్కా, నీ కళ్ళతో నువ్వే చూడు. నీకేమైనా పిచ్చా? నాకు కాదక్కా, సౌందర్యకే ప్రేమ పిచ్చి పట్టి మన ఇంటి గేటు దాకా ఆ అభినందన్ని రప్పించుకొని ఆరు బయట అతన్ని ఎలా వాటేసుకుందో చూడు. అవ్వా అవ్వా అవ్వా, నేను చెప్పలేనక్కా. అయ్యో చిచి చిచి, నేను చూడలేకపోతున్నానక్కా. నోర్మై, రా అక్క, చూడక్క ప్లీజ్. అక్క ప్లీజ్ రా అక్క. అక్క రా అక్క. రారా అక్క, త్వరగా రా అక్క. రా గ్రాని. అదిగో చూడు, అదిగో చూడు. చూడక్క, చూడక్క, చూడు చూడు. సౌందర్య, ఎవరది? గోర్ఖా అమ్మా. ఏంటట? ఆకలవుతుందంటేను. ఓకే, అదేదో ఇచ్చేసి త్వరగా వచ్చి. అలాగే అలాగే అమ్మా. ఇలా జరిగిందంటే ఆంటీ,
ఏమైందంటీ ఎక్కడున్నారు? సౌందర్య చూసావా, మీ అమ్మగారే పెట్టేమన్నారు. పెట్టే మరి. చిప్పు. మేడం, భవానీ గురించి తెలిసిందే కదా. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకుని గందరగోళం చేస్తుంది. అక్క, నిజంగానే నా కళ్ళతో చూశానక్కా. భవానీ, అబద్ధాలు వినేటప్పుడు చెప్పేటప్పుడు అందంగానే ఉంటాయి, కానీ నిరూపించేటప్పుడే అది నిజం కాదు అని తెలుస్తుంది. ఆంటీ, ఇంకా మీ బుర్రలో ఉన్న అపార్థాలు పోయేంత వరకు మీరందర్నీ ఇలా ప్రశాంతంగా ఉండకుండా చేస్తారు. అది కాదు ఐశ్వర్య, అచ్చం వాడు అభిలాగానే ఉన్నాడు. భవానీ ఆంటీ, ఆంటీ చెప్పారు కదా నిజమేంటో తెలుసుకోమని. అక్క, అది భవానీ, అతిగా ఆలోచించుకో, బ్రెయిన్ పాడైపోతుంది. వెళ్ళి పడుకో. సారేంటి సడన్ గా గూర్ఖాయిన్రు? ఇంట్లో మూర్ఖులున్నప్పుడు ఈ గూర్ఖా ఐడియాలు వస్తుంటాయమ్మా. ముందే ఊహించా, అందుకే ఈ గెటప్. కళ్ళ ముందే మాయ చేశారే. అవ్వా, వెళ్ళి అక్కకు చెప్పాల్సిందే. పద, రానికి చెప్దాం. చెప్దాం. పద. అక్క, 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 అక్క. ఏంటి, అభి వచ్చాడా? అది చెప్పు, ఏంటి? ఏం లేదక్క, వచ్చాడు. రాలేదక్క, రాలేదు. వెళ్ళి పడుకోండి. వచ్చాడక్క. వెళ్ళండి. పద. థ్యాంక్ యూ అభి, నా కోసం చాలా కష్టపడినావు కదా. ఇంత కష్టపడ్డాను మరి. పెళ్ళైన కొత్తలో నా బర్త్డే గిఫ్ట్గా దీన్ని కొనిచ్చారు. అప్పట్లో చాలా సమయం ఇక్కడే గడిపేవాళ్ళం. రాను రాను పిల్లలు పెద్దాళ్ళవుతూ బిజినెస్ పెరగడంతో ఇటువైపు రావడమే మానేశాం. అయ్యగారు అదే పనిగా చూస్తున్నారంటే తనకేదో గుర్తుకొస్తుంది. అమ్మా, అడగండమ్మా. వద్దొద్దు, కాసేపు రిలాక్స్ అవనిద్దాం. ఆయనెంత బిజీలో ఉన్నా, తన బర్త్డే మర్చిపోయినా నా బర్త్డే మాత్రం గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు. కానీ తన బర్త్డేని ఏ రోజు నేను చేయలేకపోయాను.
దేనికైనా సమయం రావాలంటారు కదమ్మా. ఇప్పుడొచ్చింది. ఇప్పుడు మీరు చేయండి. అయ్యగారు మీకు ప్రేమతో చేసినవన్నీ జ్ఞాపకాలుగా గుర్తొచ్చేలా మనం చేద్దాం. దేవుడా, ఎలాగైనా అభిని అమ్మగారితో కలపాలనుకున్నాను, కాని ఇంత తొందరగా అవకాశం ఇస్తావనుకోలేదు. ఏంటి సౌందర్య, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అయ్యగారి బర్త్డే ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. హోటల్ పార్క్ హయత్ లో హైఫైగా చేద్దాం. గ్రాండ్ పా బర్త్డే గ్రాండ్ కాకతీయలో గ్రాండ్ గా చేద్దాం. అంకిల్ బర్త్డే గ్రాండ్ గా చేద్దాం. సౌందర్య, నువ్వు చెప్పవేంటి? 5 స్టార్ హోటల్స్ నేమ్స్ తెలిసి ఉండవులే భవానీ. చైత్ర, నువ్వు చెప్పమ్మా. అకేషన్ మనదైనా అది అవతలి వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇవ్వగలిగితే బాగుంటుందమ్మా. అర్థం కాలేదు సౌందర్య. బర్త్డేని భారీగా ఖర్చు పెట్టి చేస్తే జస్ట్ గుర్తుంటుందేమో, కానీ గుండెల్లో ఉండిపోయేలా చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఏం చేద్దామంటావు? ఏదైనా అనాథాశ్రమంలో అనాథ పిల్లల మధ్య ఆనందంగా జరుపుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. మళ్ళీ ఇందులో కూడా అనాథల్ని చేరుస్తున్నావా? భవానీ, నువ్వాగు. సౌందర్య, నువ్వు చెప్పమ్మా. అయ్యగారికి నయమవ్వాలని మనమంతా ఆ దేవుడికి మొక్కుకున్నాం. ఎవరూ ఊహించని విధంగా అయ్యగారు కోలుకుంటున్నారు. ఇలాంటి సమయంలో 5 స్టార్ హోటల్లో ఖర్చు పెట్టే ఆ డబ్బులు అనాథాశ్రమంలో పిల్లలకి ఖర్చు పెడితే వారంతా అయ్యగారు కోలుకోవాలని ఆ దేవుడికి మొక్కుకుంటారు కదమ్మా. ఆ మొక్కులు దేవుడు వింటాడంటావా? వింటాడు. ఇలాంటివి చాలా ప్రూవ్ అయ్యాయమ్మా. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు షూటింగ్లో పడిపోయి అనారోగ్యం పాలైతే యావత్ భారతదేశంలో ఉన్న అభిమానులు మొక్కడం వల్లే ఆయన బతికారు. మళ్ళీ అంతే హుషారుగా మన ముందుకొచ్చారు. ప్రార్థించే చేతులు పెరుగుతున్న కొద్దీ అయ్యగారికి ఆరోగ్యం మెరుగవుతుందని నా మనసు చెప్తుందమ్మా. ఒక్కసారి ఊహించుకోండి, 1000 మంది పిల్లలు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే దిగిరాడా? ప్లీజ్ అమ్మా, మీరు కాదనకండి. ఇప్పటికిప్పుడు అనాథాశ్రమాలంటే ఎక్కడ దొరుకుతాయి? ఆ విషయం మీరు మర్చిపోండి. మీరు చెప్పండమ్మా. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటేనే చుట్టుపక్కల వారిని 10 మందిని పిలుస్తాం. అందులో 4 నొచ్చుకున్నా 6 మన క్షేమం కోరుతారు. ఆ 6 పసిపిల్లలే అయితే ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండమ్మా. కాదనకండమ్మా. ఆయన ఆనందపడతారు అంటే అలాగే కానివ్వు సౌందర్య. రే అభిగా, వస్తున్నా. సౌందర్య, ఏంటి చిన్నపిల్లల? రా, ఇటు కూర్చో. ఎలా గుర్తుపట్టావు? నీ అడుగుల సవడు చాలు ఈ గుండె గుర్తుపట్టేస్తుంది. అబ్బచ్చా, నిజం సౌందర్య, నా చుట్టూ నువ్వనే ఒక ఆరా ఉంది. అందుకే నువ్వు వస్తున్నావంటే తెలిసిపోతుంది. నేను నిన్ను కప్పుకునే ఉంటాను తెలుసా? అబ్బా,
కవిత్వం వస్తుంది. రే సూర్య, కొన్ని వాటర్ తీసుకునిరా. అలాగేరా. ఏంటి మేడం గారు ఇలా దయచేశారు? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను అభి. చెప్పు. చెప్పాక నువ్వు కాదనొద్దు. ఇదిగో, ముందు విషయం ఏంటో తెలిస్తేనే కదా అవునో కాదో చెప్పేది. అయినా దేని గురించి మాట్లాడుతున్నావు? పిల్లల గురించి. పిల్లల గురించా? అవును, వీళ్ళ గురించి నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. భార్యగా మారగానే భర్త కష్టం తెలిసొచ్చిందన్నమాట. కాబట్టి నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలని ఆశపడుతున్నాను. బయటి లోకానికి మనం భార్యాభర్తలుగా తెలియకున్నా మనం ఏనాడో భార్యాభర్తలుగా మారాం. భర్త ఆశయంలో పాలు పంచుకునే భార్య దొరకడం నా అదృష్టం. చెప్పు సౌందర్య, ఏం చేయాలనుకుంటున్నావు? పిల్లల అవసరాలు తీర్చడానికి నేనొక ట్రస్ట్ని సంప్రదించాను. వాళ్ళు కొంత సాయం చేస్తానని కూడా చెప్పారు. అవునా? వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సౌందర్య. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అభి. కండిషన్సా? ఏంటవి? కండిషన్స్ అంటే మనం ఏమీ చేయలేని కండిషన్స్ కావు. ఇంతకీ మనం ఏం చేయాలి? ఈ పిల్లల మధ్య ఓ బర్త్డే చేయనివ్వాలి. ఏంటి? ఒక పెద్దాయన తన పుట్టినరోజు వేడుకని దేవుళ్ళగా భావించే పసిపిల్లల మధ్య జరుపుకోవాలని ఆశపడుతున్నారు. ఎవరా పెద్దాయనా? అఖిలమ్మ భర్త శివశంకర్ గారు. సౌందర్య, నువ్విలా కోపగించుకుంటావని నాకు తెలుసు. కానీ ఒకే ఒక్కసారి ఆలోచించు. భవిష్యత్తులో పిల్లలకి ఏదైనా మంచి జరగచ్చు. మన పర్సనల్ విషయాలన్నీ పక్కన పెడితే పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా దొరుకుతుండొచ్చు. ఎవరినైతే చూడకూడదనుకుంటున్నానో, ఎవరికైతే నేను ఎదురు పడకూడదనుకున్నానో, ఎవరి నీడైతే ఈ అనాథాశ్రమం మీద పడకూడదనుకున్నానో నువ్వు వారినే పిలుస్తానంటున్నావు. ఏ నేరం చేయని నన్ను దోషిగా చూస్తున్నారు వాళ్ళు. ఎలా ఎలా వాళ్ళని ఫేస్ చేయమంటావు? అభి, నేను ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే గతాన్ని తలుచుకుంటుంటే కొన్నిసార్లు భవిష్యత్తుకి బాటలు మూసుకుపోతాయి. ప్రస్తుతం నేను రెండే విషయాలు ఆలోచిస్తున్నాను. ఒకటి, పిల్లలు ఆనందంగా ఉండటం. రెండు, పిల్లల మధ్య ఆనందంగా అయ్యగారు బర్త్డే జరుపుకోవడం. అంతే తప్ప నేనేంటి, నా మనసులో మాట ఏంటి, దాంతో నీకు అవసరం లేదా? దాని గురించి ఆలోచించవా? ఆలోచించాను కాబట్టే నేను ఇక్కడి దాకా వచ్చాను అభి. కొన్ని విషయాలు అప్పటికప్పుడు చెప్పలేం, నిదానంగా తెలుస్తుంది. ఇది కూడా అలాంటిదే అభి. నువ్వెన్నైనా చెప్పు సౌందర్య, నా మనసు ఒప్పుకోవట్లేదు. పిల్లలు ఆనందంగా ఉండటానికి నీ మనసుకి కష్టమైనా ఇష్టంగా నువ్వు చేసిన ఎన్నో పనులు నేను చూశాను. అందులో ఇదొక్కటి అనుకో. ప్లీజ్ అభి, నా కోసమో నీకోసమో మరెవ్వరి కోసమో నేను అడగడం లేదు. కేవలం పిల్లల కోసం ప్లీజ్. వాళ్ళ వల్ల నీకు ఇబ్బంది అనుకుంటున్నావు నువ్వు, కానీ నేను పిల్లలకి చాలా మేలు జరుగుతుంది అనుకుంటున్నాను. ఈ ఒక్క విషయం ఆలోచించి నీ నిర్ణయం చెప్పబి. వాళ్ళకి మేలు జరుగుతుందంటే నువ్వు ఏదైనా చేస్తావు, అవునా కాదా? అది కాదు సౌందర్య. లేదు, నువ్వు ఒప్పుకుంటున్నావు అంతే. ఇంకేం మాట్లాడకు ప్లీజ్. సౌందర్య, పిల్లల కోసం
కేవలం పిల్లల కోసమే ఒప్పుకుంటున్నాను. సరే, థ్యాంక్ యూ సో మచ్ అభి. అయితే నాదో చిన్న కండిషన్. ఏంటది? ఆవిడతో నేను మాట్లాడను, ఎదురు పన్ను. అభి, ఇంకో కండిషన్. సరే నీ అన్ని కండిషన్స్ నాకు ఓకే, సరేనా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్.